అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ సిసింద్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి అఖిల్తో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, హలో వంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ 2023లో చేసిన ఏజెంట్తో భారీ డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన అఖిల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జైనాబ్ రావ్జీతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఇద్దరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం జరిగింది. అయితే అఖిల్ కుటుంబ సభ్యులు వీరిరువురి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మార్చి 24న అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహం ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ వివాహానికి అక్కినేని బంధువులు, సన్నిహితులతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అతిథులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత ఏడాది అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య, శోభితతో పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కూడా పెద్ద ఎత్తున సినీ స్టార్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కానీ ఈ పెళ్లికి ఎటువంటి మీడియా కవరేజ్ లేదా రిపోర్టర్స్ని అనుమతించలేదు. ఈ విషయం ఇలా ఉండగా హీరో అఖిల్ కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాని దాదాపుగా 85 కోట్ల బడ్జెట్తో నిర్మించగా కనీసం పట్టుమని 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్కి పెద్ద మొత్తంలో లాస్ వచ్చింది. ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము, విష్ణు కథ మూవీ ఫేమ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమలోని ఓ పల్లెటూరులో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.